అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 18 లక్ష్మీ వారంతో పాటు ధనుర్మాసం. లక్ష్మీనారాయణను పూజిస్తే కుబేర యోగం. ఏ విధంగా లక్ష్మీనారాయణను పూజించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ నెల డిసెంబర్ 18వ తేదీ 4వ లక్ష్మీ గురువారం వచ్చింది. అయితే ఈ లక్ష్మీ వారానికి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే ధనుర్మాసంలో వచ్చే లక్ష్మీ వారానికి చాలా శక్తి ఉంటుంది. అయితే ఈ లక్ష్మీ గురువారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణ పూజిస్తే మీ ఆర్థిక సమస్యలను తీరిపోయి మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ జీవితాన్ని మార్చేసే శక్తివంతమైన లక్ష్మీ పూజా విధానం, పాటించవలసిన నియమాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. డిసెంబర్ 18వ తేదీ లక్ష్మీ గురువారం నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించాలి. పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గు వేసుకోండి. అయితే ఈ లక్ష్మీ గురువారం నాడు ప్రతి ఒక్కరూ నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పసుపు రంగు వస్త్రాలను ధరించండి. ఇక ధనుర్మాసం సందర్భంగా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. అయితే ఈరోజు పూజ చేసే ఆడవారు కాళ్ళకి పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేయండి. ముందుగా మీ పూజ మందిరాన్ని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో అష్టదళ పద్మం ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోండి. దేవుడు పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించుకోండి. విష్ణుమూర్తిని తులసి దళాలతో మరియు చామంతి పూలతో అలంకరించుకోండి. అయితే లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తే డబ్బు సమస్యలు మరియు అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి. పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో తులసి తీర్థాన్ని మరియు కొన్ని అక్షింతలు సిద్ధం చేసుకోండి. ముందుగా పసుపు గణపతిని తయారు చేసి పసుపు గణపతిని పూజించి నమస్కారం చేసుకోండి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీనారాయణకు ఎదురుగా 2 పిండి ప్రమిదలు దీపాలు వెలిగించండి. ఈ రోజున అందులో కూడా ధనుర్మాసం కలిసి వచ్చిన గురువారం నాడు పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే మీ పూజకు ఫలితం లభిస్తుంది. బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ 2 పిండి ప్రమిదలు తయారు చేసి ఒక్కో దీపంలో 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోండి. ఇక లక్ష్మీదేవి పూజలో నైవేద్యం గారెలు లేదా పులిహోర ఈ 2 అరటి పండ్లు నివేదించండి. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. లక్ష్మీనారాయణకు హారతి సమర్పించి నమస్కారం చేసుకుని పూజను ముగించండి. పూజ చివర్లో 5 ప్రదక్షిణ చేసి మీ తలపై అక్షింతలు వేసుకుని తులసి తీర్థాన్ని స్వీకరించండి. అలాగే ఈ రోజున లక్ష్మీ వ్రత కథను విన్నా ఎన్నో సుఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో పూజ చేసుకుని తులసి కోటను పూజించండి. తులసి కోటలో దీపం వెలిగించి ప్రదర్శన చేస్తే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం అధికంగా లభిస్తుంది. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించిన 5 ప్రదక్షిణలు చేయండి. ఈ రోజున మన ఇంటి గుమ్మం ముందు లక్ష్మీదేవి వస్తుందట. ఇంటి గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించాలంటే మీ ఇంటి ప్రవేశ ద్వారం నుంచి పూజ గది వరకు బియ్యం పిండితో లక్ష్మీదేవిని పాదముద్రలు వేసుకోండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ రోజున ఇంటి గుమ్మం బయట పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తిక్ గుర్తు వేసుకోండి. మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. సాయంత్రం సమయంలో సూర్యుడు అస్తమించిన తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని మీ ఇంటి గుమ్మం బయట 2 మట్టి ప్రమిదలు వెలిగించండి. చాలా మంచి జరుగుతుంది. ఏది చేసినా చేయకపోయినా ఈ రోజున సాయంకాలం అంటే సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి అపార కుబేర యోగం కలిసి వస్తుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో రాళ్ళుప్పు కూడా ఒకటి కాబట్టి ఈ రోజున ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళుప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. భయంకరమైన నరదృష్టి సమస్యలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ రోజున కొన్ని పసుపు కొమ్మలు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత మీ బీరువాలో డబ్బు పెట్టే చోట పెట్టుకోండి. దీని ద్వారా మీ ఇంటి సంపద వృద్ధి చెందుతుంది. మన హిందూ మతంలో లక్ష్మీ బీజ మంత్రం
అంటే లక్ష్మీ బీజ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజున ఓం శ్రీం హ్రీం అని ఈ లక్ష్మీ బీజ మంత్రాన్ని 108 సార్లు జపించండి. లక్ష్మీదేవి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది. మీ జాతకంలో గురుబలం లేకపోతే ప్రతి పనిలో కూడా అడ్డంకులు ఏర్పడుతూనే ఉంటాయి కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పసుపు మరియు గంధం కలిపి మీ నుదుటిని బొట్టులాగా పెట్టుకోండి. జాతకంలో గురుబలం పెరిగి ప్రతి పనిలో కూడా విజయాలు సాధిస్తారు. అలాగే ఈ రోజున ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసుకోండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. అలాగే రావి చెట్టు దగ్గర 5 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే జాతకంలో ఉన్న ఏలినాటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారు మరియు సంతానం కోసం ఎదురు చూసేవారు అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోసి అరటి చెట్టుకు అంటే దారాన్ని కట్టండి. వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అయితే ఈ గురువారం నాడు ఒక రావి ఆకును తెచ్చుకొని ఆ రావి ఆకు పైన పసుపుతో ఓం అని రాసి మీ బీరువాలో డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి. దీని ద్వారా వృధా ఖర్చులు తగ్గి మీ డబ్బు ఆదా అవుతుంది. అలాగే ఈ రోజున మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు అరటి పండ్లను తినిపించి నమస్కారం చేసుకోండి. దీని ద్వారా మీ కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధనపరంగా అభివృద్ధి చెందుతారు. అయితే ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. గురువారం మరియు శనివారం నాడు విష్ణుమూర్తికి ఆవు పాలతో కానీ గంగాజలంతో కానీ అభిషేకం చేయండి. చాలా మంచి జరుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు కావాలని కోరుకునేవారు విష్ణు సహస్రనామాలు జపించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే చాలా జన్మల పుణ్య ఫలితం కలిసి వస్తుంది. అలాగే ఇక ధనుర్మాసం సందర్భంగా ఈ రోజున తిరుప్పావై పఠిస్తే చాలా మంచిది. అయితే ఈ విధంగా ఈ లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించి అష్టైశ్వర్యాలను సిరి సంపదను సులభంగా పొందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.